హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి సేమియా పాయసం చేస్తున్నాను. మంచి టేస్టీగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులు నూనె అయినా వేసుకోవచ్చు, ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. మంచి గోల్డ్ కలర్ లాగా బాగా వేయించుకోవాలి. జీడిపప్పు ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. సేమియా కూడా 3/4 కప్పు దాకా వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక అర గ్లాస్ దాకా నీళ్లు వేసుకొని ఉడికించేసుకుందాము. కొంచెం ఉడికించుకున్న తర్వాత 4 యాలకులు దంచి వేసుకున్నామంటే ఈ టైంలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది పడుతుందండి, యాలకుల ఫ్లేవర్ సేమియాకి. ఇలా ఉడికిన తర్వాత చిటికెడు సాల్ట్, 1 గ్లాస్ పాలు వేసుకొని ఉడికించేసుకొని సేమియా పాయసం మంచిగా టేస్టీగా చాలా బాగుండాలంటే 100 గ్రాముల దాకా కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా, ఇది వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత స్వీట్కి తగ్గట్టు పంచదార ఒక 3 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఎందుకంటే కస్టర్డ్ మిల్క్లో స్వీట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఆ తర్వాత ఉడికిన తర్వాత జీడిపప్పు వేసుకున్నామంటే సేమియా పాయసం రెడీ అయిపోయినట్టే. టేస్ట్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.